హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో కర్ణాటకలో ఎంతో ఫేమస్ అయిన తట్టె ఇడ్లీని పర్ఫెక్ట్ కొలతలతోటి హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇడ్లీ చూసారా, మెత్తగా స్పాంజ్ లాగా ఉంది కదా, చూస్తేనే అర్థమవుతుంది కదా. మీరు గనక ఈ బ్రేక్ఫాస్ట్ని ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టారంటే మీ ఇంట్లో అందరూ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ చేసిన రోజున కడుపు నిండా తృప్తిగా తినేస్తారు, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసిన తట్టె ఇడ్లీని సాంబార్తో కానీ పల్చటి నీరు చట్నీతో కానీ సర్వ్ చేయండి, చాలా రుచిగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతోటి హోటల్ స్టైల్లో ఈ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఈ తట్టె ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీరు ఇక్కడ నేను చెప్పబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్ కొలతలతోటి పిండి రెడీ అవుతుంది అనమాట. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని, 1/2 కప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోవాలి. అటుకులు చూడండి ఇలా లావుగా ఉండాలి, పల్చటి అటుకుల్ని వేసుకోకూడదు, అలాగే మీడియం సైజ్ అటుకులను కూడా వేసుకోకూడదు. ఇలా లావుగా ఉండే అటుకుల్ని 1/2 కప్పు వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని 5 గంటల సేపు నానపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి సేమ్ కప్పుతోటి 3 కప్పుల ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. వీటినే ఉప్పుడు బియ్యం అని కూడా అంటారు. మీకు ఇవి సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ అవైలబుల్గా ఉంటాయి. కుదిరితే నేను మీకు లింక్ని ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీటిని కూడా శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని సపరేట్గా ఒక 5 గంటల సేపు నానపెట్టేసుకోండి. సో 5 గంటల తర్వాత చూస్తే బియ్యం చూసారా చక్కగా నానిపోయాయి కదా. అదేవిధంగా 5 గంటల ముందు నానపెట్టుకున్న మినపగుళ్ళు, సగ్గు బియ్యం 2 కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా మనం నానపెట్టుకున్న ఈ మినపగుళ్ళు, సగ్గు బియ్యాన్ని వేసుకొని తగినన్ని నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా కొంచెం బరక కూడా లేకుండా చూసారా, పిండి గ్రైండ్ చేసిన తర్వాత పిండి పైన ఈ విధంగా బబుల్స్ లాగా రావాలన్నమాట. ఇలా వస్తేనే పిండి బాగా మెత్తగా గ్రైండ్ అయిందని అర్థం. అలాగే మనకి ఇడ్లీ కూడా మెత్తగా వస్తాయి అనమాట. ఇలా చక్కగా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత ఒకసారి పిండిని చెక్ చేసుకోండి, చేత్తో పట్టుకొని చూస్తే బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని సేమ్ మిక్సీ జార్లోకి మనం నానపెట్టుకున్న బియ్యాన్ని కూడా మిక్సీ జార్కి సరిపడా వేసేసుకొని తగినన్ని నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఈ బియ్యాన్ని మాత్రం కొంచెం లైట్గా మనకి ఇడ్లీ రవ్వ ఉంటుంది చూసారా, ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నారనుకోండి బియ్యాన్ని, ఈ ఇడ్లీ అనేది రబ్బర్ లాగా సాగినట్లుగా వస్తాయి అనమాట. అందుకని కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలి. ఇక్కడ నేను మీకు పిండిని గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి, ఇలా కొంచెం బరకగా రవ్వలాగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్య పిండిని కూడా ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మినపిండిలోకి వేసేసుకొని ఈ 2 పిండిలు కూడా బాగా కలిసే విధంగా చేత్తోనే కలుపుకోండి. చేత్తో కలుపుకుంటేనే మీకు పిండి అనేది చక్కగా కలిసి పులుస్తుంది అనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక నైట్ అంతా కూడా రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. కనీసం ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే పెట్టాలి. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, పిండి ఎంత చక్కగా పొంగిందో చూసారా. ఇలా పొంగితేనే మనకి ఇడ్లీ చాలా మెత్తగా స్పాంజ్ లాగా వస్తాయి. ఇలా పొంగిన పిండిని గరిటతో మీరు ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. పులిసిన పిండిని ఎలా పడితే అలా కలిపేశారనుకోండి, ఫర్మెంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన గాలంతా కూడా పోయి మీకు ఇడ్లీలు పొంగకుండా అణిగిపోతాయి, అలాగే గట్టిగా కూడా వస్తాయి అనమాట. అందుకని ఒకే డైరెక్షన్లో నెమ్మదిగా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. సో మనకి తట్టె ఇడ్లీ కోసం పిండి రెడీ అయిపోయింది. అలాగే ఈ తట్టె ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్పెషల్గా ఇడ్లీ స్టాండ్ ఉంటుంది అనమాట. మీకు ఇది ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది, లేదంటే లోకల్ షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ స్టాండ్ లింక్ను కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. తట్టె అంటే ప్లేట్ అనమాట, అంటే కన్నడలో ప్లేట్ని తట్టె అంటారు, అందుకని ఈ ప్లేట్ ఇడ్లీకి తట్టె ఇడ్లీ అని పేరు వచ్చింది అనమాట. సో ఈ తట్టె ఇడ్లీ స్టాండ్ రెడీగా పక్కన పెట్టేసుకొని ముందు ఇడ్లీ కుక్కర్లోకి 2 గ్లాసుల వరకు నీళ్ళని పోసేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోండి. మనం ఇడ్లీ పెట్టుకునే ముందే ఇలా నీళ్ళని వేసుకొని మరిగించుకోవాలి. అంటే మనం ఇడ్లీ ఉడికించుకునే టయానికి ఈ నీళ్ళు అనేది బాగా మరుగుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్లేట్లలోకి ఒక్కొక్క చుక్క నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని ఈ ప్లేట్లకి చక్కగా అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పిండిని ఇక్కడ చూసారా కన్సిస్టెన్సీని మళ్ళీ చూపిస్తున్నాను, ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా రెడీ చేసుకోవాలి.
వేసుకోవాలి. ఈ ప్లేట్కి సరిపడా ఒక 2 గరిటెల వరకు పిండిని వేసేసుకొని మీకు కావాల్సిన ప్లేట్లలో ఇలా ఇడ్లీ పిండిని వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 ప్లేట్లు ఉండే ఇడ్లీ స్టాండ్ని యూజ్ చేస్తున్నాను అనమాట. 4 ప్లేట్లలో ఇడ్లీని పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ పెట్టుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్లో ఈ విధంగా ప్లేట్లను అరేంజ్ చేసేసుకొని బాగా మరక కాగుతున్న నీళ్ళల్లోకి ఈ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టుకొని ఒక 12 నుంచి 15 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మీరు ఈ ఇడ్లీని ఎంత మందంగా పెట్టుకుంటారనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇడ్లీ ఉడకడం అనేది కొంచెం పలచగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి ఇడ్లీలు తొందరగా ఉడికిపోతాయి. సో నేనైతే ఒక 12 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, తడి చేత్తో ఒకసారి ఇడ్లీని టచ్ చేసి చూసారంటే మీ చేతికి పిండి ఏమి అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ పక్కన పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మీరు వెంటనే ఇడ్లీ తీసేసారనుకోండి ఎలా వస్తాయి కూడా నేను ఈరోజు లైవ్లో మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఇడ్లీ స్టాండ్ బయటికి తీసిన వెంటనే ఇడ్లీ తీసుకుంటే చూసారా ఇడ్లీ ప్లేట్ కొద్దిగా అతుక్కుని చూసారా ఇలా వస్తుంది అనమాట. లేదంటే ఒక్కొక్కసారి ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. అందుకనే ఇడ్లీ స్టాండ్ తీసి బయట పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. నార్మల్ ఇడ్లీకి కూడా అంతేనమాట. ఒక 5 నిమిషాల పాటు వెయిట్ చేసి ఇడ్లీ సెట్ అయిన తర్వాత తీసారనుకోండి చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇడ్లీ. ప్లేట్కి అసలు ఎక్కడ కూడా అతుక్కోలేదు చూసారా. సో ఇందుకనమాట ఇడ్లీని వెంటనే తీసుకోకూడదని చెప్తాను. సో ఈ విధంగా ఇడ్లీలన్నీ కూడా తీసేసుకొని చక్కగా అరిటాకు మీద సర్వ్ చేస్తున్నాను నేను. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీని నేనైతే సాంబార్తో సర్వ్ చేశాను. మీరు కావాలంటే నీరు చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇక నేను మీకు ఒక తట్టే ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను చూడండి. చక్కగా దోశలాగా ఎంత చక్కగా ఫోల్డ్ అవుతుందో చూసారా. మీకు చూస్తేనే అర్థమైపోతుంది. చాలా మెత్తగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే హ్యాపీగా తినేస్తారనమాట. అలాగే సాంబార్ కనుక వేసి ఇచ్చారనుకోండి ఈ ఇడ్లీ చక్కగా సాంబార్ని పీల్చేసుకొని చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ తట్టే ఇడ్లీని ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇక నేను సర్వ్ చేసుకున్న సాంబార్ రెసిపీ కావాలి అంటే ఒకసారి డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.